సో, ఈ విధంగా ఏంటంటే, ఒక బేబీ నుంచి నార్మల్‌గా రెండో బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ ఎళ్ళడం వల్ల, ఒక బేబీ డెవలప్‌మెంట్ అనేది ఆగిపోతూ ఉంటదనమాట. సో, అంటే దీనికి ట్రీట్మెంట్ పరంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బేబీస్ పొట్టలో ఉండగానే రేడియో అబ్లేషన్ టెక్నిక్ అని, లేజర్ థెరపీ అని, సో, ఇట్లా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ద్వారా ఏకార్డియాక్ ట్విన్ ఏదైతే ఉందో, ఆ ట్విన్‌కి రిలేటెడ్‌గా ఉండే అంబ్లికల్ కార్డ్‌ని గనక మనం సెపరేట్ చేసేస్తే, ఈ హెల్తీగా ఉన్న బేబీ నార్మల్‌గా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ఈ టెక్నిక్స్ అన్నీ గూడా దే ఆర్ టూ కాస్ట్‌లీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా హెల్తీ బేబీకి ఒక 30% ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ పేషెంట్స్ ఏంటంటే, వాళ్ళింకా అంత అఫోర్డ్ చేయలేమన్నారు. అండ్ థట్ టూ అవి కొన్ని మేజర్ సిటీస్‌లో, మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ముంబై, చెన్నై ఇలాంటి కొన్ని ప్లేసెస్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి అలాంటి ట్రీట్మెంట్స్ అనేవి. సో, వాళ్ళు అంత ఎఫోర్డ్ చేసి అంత దూరం ప్రయాణం చేసి చేయించుకోలేమన్నారు. అందువల్ల వాళ్ళు అబార్షన్ కోసం ఆప్ట్ చేసుకున్నారనమాట. సో, అందుకని ఈ విధంగా ఈరోజు పెయిన్స్ రావడానికి టాబ్లెట్స్ ఇచ్చి ఆ బేబీస్‌ని అబార్ట్ చేయాల్సొచ్చింది. సో, వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద వస్తుంటుంది. సో, మీరు ట్విన్స్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి రెగ్యులర్‌గా ఫాలో అప్స్ అవి చేయించుకుంటూ, సో, మంచిగా స్కాన్స్ అవి కూడా ప్రాపర్ సెంటర్‌లో గనక చేయించుకుంటే, ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. అండ్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గానీ, మేనేజ్మెంట్ ఆప్షన్స్ గానీ, మీ డాక్టర్‌తో డిస్కస్ చేసి ఎర్లీగా డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ యూ. థాంక్ యూ.